మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బరిలో ఉద్రిక్తత మరియు ఉత్సాహం కలిసి విశేషమైన ఎన్నికల జోష్ కనిపిస్తుంది. ఇంటింటా ప్రచారం, గడప గడప నడక, వీధికో వీధి సందడి. మొత్తం గ్రామం ఎన్నికల హడావిడితో కిటకిటలాడుతుంది. గ్రామంలో ఎక్కడ చూసినా మోగే ప్రచార బృందాలు, నినాదాలు, బ్యాట్ గుర్తుకే మన ఓటు అని వినిపిస్తుండగా ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక్క పేరు నగరపు సుశీల్ కుమార్. గ్రామం సరిహద్దులోకి అడుగుపెట్టిన వెంటనే వినిపించే మాట ఇదే. ఈసారి కోనాపూర్లో జోరు నగరపు సుశీల్ కుమార్దే. యువతలోను, పెద్దల వర్గాల్లోనూ, మహిళా సంఘాల్లోనూ సుశీల్ కుమార్ ప్రచార శైలి, ఆయన హామీలు చర్చానీయాంశంగా మారాయి. గ్రామంలోని ప్రధాన సమస్యలు, స్ట్రీట్ లైట్లు, అండర్ డ్రైనేజ్ మురికి కాలువలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి, గ్రామ సుందరీకరణ పథంలో ముందంజలో ఉండి ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్న ఆయన ప్రచారం గ్రామంలో ఓటర్ల నుంచి అపూర్వ స్పందన తీసుకొస్తుంది. సూర్యుడు ఉదయించే సమయానికి ముందు నుంచే గ్రామ వీధుల్లో మహిళలు, వృద్ధులు, యువతతో కలిసి నగరపు సుశీల్ కుమార్ ప్రచార బృందం సందడి కనిపించడం ఇప్పుడు సాధారణ దృశ్యంగా మారింది. మొదట పెద్దలను పలకరిస్తూ వారి సమస్యలు వినడం, యువతతో చదువు, ఉద్యోగాలు, క్రీడా సదుపాయాలపై చర్చించడం, తర్వాత మహిళలతో సంక్షేమ పథకాలు, భద్రత, చిన్న వ్యాపారాల ప్రోత్సాహకంపై మాట్లాడడం. ప్రచారంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రతి ఇంటి ముందు ఆగి మాట్లాడడం, ప్రతి కుటుంబ సభ్యుడి సమస్యను శ్రద్ధగా వినడం, పేదలు, రైతులు, కార్మికులు ఎవరిని వదలకుండా ప్రచారం చేయడం గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. గ్రామస్తుల మాటల్లో వినే నాయకుడు కావాలి, మాట్లాడే నాయకుడు కావాలి, ముఖ్యంగా పనిచేసే నాయకుడు కావాలి. ఈ నమ్మకమే నగరపు సుశీల్ కుమార్ కు వస్తున్న అపార స్పందనకు అసలైన కారణమని చెబుతున్నారు. గ్రామాభివృద్ధి, రోడ్లు, తాగునీరు, కాలువలు, స్ట్రీట్ లైట్లు, విద్యుత్ సమస్యలు ప్రతి నెల గ్రామ సభ నిర్వహించి తద్వారా గ్రామ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా చూస్తారని ఆయన హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి అంశం పైన నగరపు సుశీల్ కుమార్ ప్రజల ముందుకు స్పష్టమైన ప్రణాళికతో రావడం ఆయన ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుంది. ప్రస్తుతం కోనాపూర్ మొత్తం ఎన్నికల సంబరాల్లో తేలుతోంది. గ్రామంలో చర్చ ఒక్కటే, ఈసారి ప్రచారం, దృష్టి, ఊపిరి అంతా సుశీల్ కుమార్దే. ఇది రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామం నుంచి టీఎస్జీ న్యూస్ ఛానల్ ప్రతినిధి తుజాల శ్రీనివాస్ గౌడ్ నివేదిక. సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి తను మేము ఎన్నుకున్నాము. మా గ్రామంలో రోడ్ల సమస్య, మూల సమస్య చాలా ఉన్నది. అవి మంచి చేస్తారని మేము దానిని కోరుకుంటున్నాం. అలాగే కళ్యాణ లక్ష్మి కానీ, బీద వాళ్ళకి ఇల్లు రావడం కానీ, స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, ఇంకా ప్రతి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉంటారని తను మేము ఎన్నుకోవడం జరిగింది. ఇంకా స్టూడెంట్స్ కానీ అది ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో కానీ వాళ్ళకి ఆగస్టు 15 కానీ, జనవరి 26 కానీ ఏమైనా గిఫ్ట్స్ అందజేస్తారని, అదేవిధంగా ప్రతి పనులలో తను మాకు సహాయం చేస్తారని తనని కోరుకుంటున్నాము. తనే మాకు సర్పంచ్గా రావాలని అందరు ఉద్దేశపూర్వకంగా తనని ఎన్నుకుంటున్నాము. తనే సర్పంచ్గా రావాలని మేము కోరుకుంటున్నాం. బ్యానులు ఫస్ట్ మోడ్లు మంచిగా లేవు. ఫస్ట్ మోడ్లు మంచిగా చేయించాలి. తర్వాత ఇండ్లకు లేని వాళ్ళకి ఇందరం ఇండ్లు ఇప్పియాలి. ఇంకా మొత్తమే ఇళ్ళల్లో కొంతమందికి ఉండడానికి గుడిచెలు అవి ఇవి ఉన్నాయి, తినడానికి తిండి గుడక లేదు కొంతమందికి. వాళ్ళకి ఫస్ట్ తను ఒక రైట్ హ్యాండ్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఇంకా స్కూళ్ళల్లో కూడా మంచిగా అది కింద అదేంటి గ్రీనరీ లేదు. మా ఊళ్ళో గ్రంథాలయం లేదు. ఫస్ట్ తను గ్రంథాలయం కట్టించాలి. బస్ స్టాప్ లేదు. ఫస్ట్ తను బస్ స్టాప్ ఇంపించాలి. ఇంతే కోరుకునేది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ విలేజ్ సర్పంచ్గా ఎస్సీ జనరల్ వచ్చినది. ఎస్సీ జనరల్ వచ్చిన నేను ఒక ఓసీ జనరల్ వచ్చినది. ఓసీ జనరల్ వచ్చిన నేను ఎస్సీ తరపున నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయించున్నాను. అదేవిధంగా గ్రామంలో నన్ను ఎన్నుకుంటారని కూడా నేను నమ్ముచున్నాను. నేను ఎన్నుకున్నగానే నేను సర్పంచ్ కాగానే ముఖ్యంగా యువతకు ఉపాధి హామీ, మరి వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షను, మరి వద్దకే వికలాంగులకు పెన్షను, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, మరియు వృద్ధులకు ఇంటి వద్దకే వైద్య శిబిరము, మరి ముఖ్యంగా యువతకు క్రీడా మైదానం లేదు కోనాపూర్లో. యువతకు క్రీడా మైదానం నా వంతు కృషిగా యువతకు క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాను. మరియు వీధి దీపాలు సరిగా లేవు, దానిని సక్రమంగా నిర్వహించడానికి నేను నా వంతుగా నేను కృషి చేస్తాను. మరియు గ్రంథాలయము కంపల్సరీ మంత్లీ గ్రామ సభ పెట్టి గ్రామ సభ నిర్ణయం ప్రకారమే నేను నిధులు ఖర్చు చేస్తాను అని
మీ సభాముఖంగా ప్రజెంట్ కోనాపూర్ సర్పంచంలో 10 వార్డులు ఉన్నాయి. ముఖ్యంగా 10వ వార్డుల మోరు సమస్య, వీధి లైటు సమస్య ముఖ్యంగా ఉన్నది. నా వంతు కృషిగా వీధి లైట్లు, మోరు ఈ యొక్క డ్రైనేజ్ సమస్యను పరిశుభ్రంగా ఉంచుటకు నేను 10వ వార్డులో కృషి చేస్తాను. మరియు అదేవిధంగా ఊరు మొత్తము చాలా చీకట్లో ఉంటుంది. నా వంతుగా కంపల్సరీ 3 నెలలకో 2 నెలలకో కంపల్సరీ వీధి దీపాలను సరిచూచుకొని నా ప్రజలకు చీకటి నుండి వెలుతురుగా చేయుటకు నా వంతు కృషి చేస్తాను. కోనాపూర్ను నా వంతు కృషిగా సకల విధాల అభివృద్ధి చేయుటకు నా వంతు కృషి చేస్తున్నాను. నన్ను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను.